అవును, గుమ్మం దాటి లోపలికి రావాలంటే భార్యాభర్తల పేర్లు చెప్పందే లోపలికి పంపించరు కదా. మరి మీరెవరూ అడగరే? నేను ఊర్మిళని, మా ఆయన సత్యప్రసాద్తో వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. చూసావా, నువ్వు జరగదు అన్న పెళ్లి కూడా జరిగిపోయింది. అందరూ ఏంటి ఇలా చేశావని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అడిగారు. ఒక్క మా అన్నయ్య మాత్రం అడగలేదు. అడగాలని ఉన్నా అడగలేకపోయానమ్మా. అందరిలో అడగలేక ఆగాను. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశావు? నీ మాట నమ్మి చివరి వరకు పెళ్లి జరుగుతుందన్న ఆశతో ఎదురు చూశానమ్మా. కానీ జరిగేది పెళ్లి కాదని తెలిసాక ఏమీ చేయలేక కామ్గా ఉండిపోయాను. చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశావు? చేయాల్సి వచ్చిందన్నయ్యా. నా పెళ్లి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. పెళ్లికి ముందు నేను సత్యాన్ని కలిశానన్నయ్యా. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను చెప్పేది విను. నీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావో అలాంటి భార్యగా నేనుంటాను. అసలు నీ దృష్టిలో అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా నేనుంటాను. నీకేంటి, అమ్మాయి అమ్మాయికంగా బాపు బొమ్మలా ఉండాలి, అంతేగా? నేను ఈ రోజు నుంచి అలాగే ఉంటాను. మోడర్న్ డ్రెస్సులు మొత్తం వదిలేస్తాను. చదువుకున్నారన్న విషయం కూడా మర్చిపోతాను. నీ ఊహల్లో అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావో అలా నేనుంటాను. అప్పుడు నీకు ఓకేగా? నచ్చింది తీసుకోవడం తప్ప అడగటం అలవాటు లేని నీ చెల్లెలు జీవితంలో మొట్టమొదటిసారి బతిమలాడిందన్నయ్య. ఊర్మిళ, నీకు నేను చెప్పింది అర్థం కావడం లేదు. నువ్వు నువ్వుగా ఉండగలవు. మరొకరిలా ఉండాలి అంటే ఆ మార్పు అసహజంగా ఉంటుంది. నాకు నచ్చిన మనిషిలా నటించగలవు, కానీ వ్యక్తిత్వాన్ని నటించలేవు. అది పుట్టుకతోనే రావాలి. నటించను, మారిపోతాను. నా వ్యక్తిత్వాన్ని టోటల్గా మార్చుకుంటాను. అంత అవసరం లేదు. నాకు ఎలాంటి అమ్మాయి కావాలో, నేను ఎలాంటి కలలు కన్నానో అలాంటి అమ్మాయి ఆల్రెడీ నాకు దొరికింది. తనలా తను మాత్రమే ఉండగలదు. అందుకే ఆ అమ్మాయిని చూడగానే తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను. ఒక్కసారి చూసి భార్యని ఫిక్స్ అయిపోయావే, మరి ఇన్ని రోజులుగా నిన్ను చూస్తూ నీ మీద ఆశలు పెంచుకున్నా నేనేమైపోవాలి? నా మనసులో ఏముందో తెలియకుండా నన్ను ప్రేమించడం నీ తప్పు. అరే, తప్పు నువ్వు చేసి నేనెందుకు తప్పు చేశానంటే నేనేం చెప్పాలి? ప్లీజ్ సత్య, జీవితంలో నాకు తెలియంది కన్నీళ్ళు. అలాంటిది నీకోసం ఏడుస్తున్నాను అంటే నువ్వంటే ఎంత ప్రేమో అర్థం చేసుకో. ఆర్డర్ వేయడం తప్ప అర్థించడం తెలీదు నాకు. అయినా మొదటిసారిగా నిన్ను బతిమలాడుతున్నాను. ప్లీజ్ సత్య, నా ప్రేమను అర్థం చేసుకో. నా ప్రేమను అర్థం చేసుకో. అలా చాలాసేపు బతిమలాడానన్నయ్యా. ఎన్నో విధాలుగా చెప్పి చూశాను. సత్య ఏమన్నాడు? ఊర్మిళ, నువ్వంటే నాకు గౌరవం ఉంది. అందువల్ల నువ్వేడుస్తుంటే నాకు జాలి కలుగుతోంది, కానీ ప్రేమ కలగట్లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీ భర్తని కాలేను. మళ్ళీ ఒక్కసారి ఆలోచించు సత్య. ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదు. ఇదే నా నిర్ణయం.
నీ నిర్ణయం మారదా? అభిప్రాయం మారుతుంది, నిర్ణయం ఎప్పుడూ మారదు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం విను. నువ్వు నా భర్తవి కాకపోవచ్చు, కానీ నేను నీ భార్యనవుతాను. అందరిలా నా పెళ్లి జరుగుతుంది, నీతోనే జరుగుతుంది. మారదన్న నిర్ణయం మారుస్తాను. 10 మందిలో నీ భార్యనవుతాను. 10 రోజులు ఆలస్యంగా అయినా నీతో నా భార్య అనిపించుకుంటాను. ఇది ఛాలెంజ్ కాదు సత్య, జరగబోయే వాస్తవం. నేను మారతాను అంటే వద్దన్నా. నువ్వు మారేలా చెయ్యకపోతే నా పేరు ఊర్మిళ కాదు. అదెప్పటికీ జరగదు. వెళ్ళి ప్రాణాలు తీస్తావా? నీ కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడే వాడు బ్రతికే అవకాశాన్ని కోల్పోయాడమ్మా. సత్య ప్రాణం తీస్తే నాకే వస్తుందన్నయ్య. నాకు కావాల్సింది సత్య ప్రాణాలు కాదు, ప్రాణాలతో సత్య కావాలి. సత్యకి నేను పంచ ప్రాణాలు కావాలి. అందుకే నేను సత్య భార్యనయ్యానన్నయ్య. ఏ సావిత్రిలాగే నా పెళ్లి జరిగిందిగా. నేను అలంకరించుకున్నాను, తను అలంకరించుకుంది. నేను పీటల మీద కూర్చున్నాను, తను పీటల మీద కూర్చుంది. నా పెళ్లికి అందరూ వచ్చారు, తన పెళ్లికి అందరూ వచ్చుంటారు. సత్యతో నా పెళ్లి జరిగింది. అక్కడ సావిత్రి పెళ్లి సత్యతో జరిగింది. కాకపోతే చిన్న తేడా. నా పక్కన సత్య ఫోటో ఉంది, అక్కడ సావిత్రి పక్కన సత్య ఉన్నాడు. పెళ్ళైతే ఒకేలా జరిగిపోయింది కదన్నయ్య. ఈరోజు సత్య సావిత్రి పక్కనుండొచ్చు, కానీ సత్య వచ్చేస్తాడన్నయ్య, వచ్చేస్తాడన్నయ్య. నిజంగా వచ్చేస్తాడు, నిజంగా. నువ్వే టెన్షన్ పడకు. అన్నయ్య, ప్రాణం అని చెప్పాను. నా మీద ప్రేమతో అక్కడ ఏం చేసినా నష్టం ఇక్కడ కూడా ఉంటుంది. ఇది గుర్తుంచుకో అన్నయ్య.
దాటి ఎరగవు. ఇక నుంచి నీకు అత్తిల్లే పుట్టిల్లు. అమ్మగా నీకు జాగ్రత్తమ్మా అని తప్ప ఇంకేమీ చెప్పలేను. ఈ రోజు నుంచి నీ భర్తే నీకన్నీ, అతనే ప్రపంచం అనుకో. ఆనందంగా ఉంటావు. ప్రతి పెళ్లిలోనూ ఉండే సీనే, కానీ నా జీవితంలోకి వచ్చేసరికి కొత్తగా ఉందేంటి? మగాడు గొప్పవాడైతే ఆ తరమే చెప్పుకుంటుంది. అదే ఆడపిల్ల గొప్పగా కాపురం చేస్తే 10 తరాలు చెప్పుకుంటాయి. అలా నీ గురించి 10 తరాలు చెప్పుకోవాలమ్మా. మెళ్ళో తాళిపడ్డాక ప్రతి ఆడపిల్ల ఇలా గడప దాటాల్సిందే. ఒకప్పుడు నేను కూడా ఒక ఇంటి నుంచి ఈ ఇంటికొచ్చాను. అడుగు పెట్టేవరకే అందరూ పరాయి వాళ్ళు, పెట్టాక అందరూ నీవాళ్లే. ఇష్టంగా దగ్గరికి తీసుకుంటే కష్టం కూడా మనకిష్టంగా మారుతుంది. భర్త అంటే దేవుడు. దేవుడికి సంతోషమే కాదు, కోపం కూడా ఉంటుంది. కోపాన్ని కూడా ప్రేమగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. 9 నెలలు బిడ్డని మోసినందుకు భార్య గొప్పదైతే, బిడ్డల్ని, ఆ బిడ్డల్ని కన్నా మనల్ని జీవితాంతం మోసే ఆ భర్త ఎంతో గొప్పవాడు. అత్తింట్లో ఏం చేసినా బాధతో చెయ్యొద్దు, బాధ్యతతో చెయ్యి. జాగ్రత్త సావిత్రి. జాగ్రత్త. ఏంటి నువ్వు కూడా? అదెక్కడికెళ్తుంది? అత్తారింటికే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదా పోదా? మళ్ళీ రాదు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? చెల్లమ్మా, ఆ ఇంట్లో ఉన్నా ఈ ఇల్లెప్పుడు నీ వెంటే ఉంటుందమ్మా. అయినా బావ మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ధైర్యంగా వెళ్ళు. కాకపోతే ఆ అత్తింటి వాళ్ళ ప్రేమలో పడి ఈ పుట్టింటిని మాత్రం మర్చిపోవద్దమ్మా, మర్చిపోవద్దమ్మా. మర్చిపోవద్దు. ఏంటమ్మా మొహం అలా పెట్టుకున్నావు? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందనా? బాధపడాల్సింది నువ్వు కాదే, మేము. తెల్లారితే అది నానమ్మా ఇది నానమ్మా అని తిరిగే నా మనవరాలు రేపటి నుంచి ఎక్కడో ఉంటుంది. ఎంతో ప్రేమగా ఒళ్ళో పడుకుని కబుర్లు చెప్తూ ఈ ముసలిదాన్ని చిన్నపిల్లని చేసి ఆడించే ఈ అమ్మ ఇక ఉండదు. తల్లి దూరమైతే బిడ్డకి ఎంత కష్టమో, మనవరాలు దూరమైతే మాకు అంతే కష్టం అమ్మా. అమ్మా, పెద్దదానివి, ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఏంటి? నా మనవరాలికి నేను ధైర్యం చెప్పేదేముంది? అడవిలోకి విసిరేసిన గంధం ముక్కే. కాని పెద్దదానిగా చెప్పాలి కాబట్టి
ఒక్క మాటమ్మా, భర్త రాముడు అయినా అవకపోయినా భార్య సీతమ్మ కావాలి. భూదేవంత ఓర్పు కావాలి. అదుంది కాబట్టే అడవికి పంపాడన్న మచ్చ దేవుడైన రాముడికి ఉంది గాని సీతమ్మకి లేదు. నా మనవరాలు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలి. అదమ్మా, అల్లుడి గారు ఎదురు చూస్తున్నారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అందరూ చెప్పారు, నాన్నేం చెప్పలేదనే? నీ వేలు పట్టి నడక నేర్పించిన వాణ్ణి. చెప్పాల్సిందేమీ లేదు. ఇన్ని రోజులు చిన్నపిల్లవి, ఇప్పుడు పెద్దదానివయ్యావు. ఒక కుటుంబాన్ని నడిపించే పెద్దదానివయ్యావు. అందుకే మేం అడ్డుగా ఉండకూడదని తోడుగా ఎవరేమీ రావడం లేదు. ఇక నుంచి అంతా నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పింది మేం వినాలి కానీ మేం చెప్పాల్సింది ఏమీ ఉండదు. పెద్దదాన్ని వయ్యవంటూనే మీరు పట్టి నడిపించిన వేళ్ళు మరొకరికి పట్టి పంపిస్తున్నారు. ఎక్కడ పెద్దదాన్నయ్యా నాన్న? ఇప్పటికీ చిన్న పిల్లనే చేశారు. బాబు, జాగ్రత్తగా చూసుకో అని చెప్తే నిన్ను అవమానించినట్లే అవుతుంది. దీన్ని ఎప్పుడూ చిన్నపిల్లలాగే చూశాం. తెలియక అది తప్పు చేసినా ఆ తప్పు మాదే అవుతుంది. అందుకే నీ ప్రేమ దానికివ్వు, కోపాన్ని మాకివ్వు. అయ్యో, అవే మాటలు మామయ్య గారు. సరే, టైం అవుతుంది, మీరు బయలుదేరండి. వస్తాం మామయ్య గారు. వస్తాం అత్తయ్య గారు. వస్తామండి. సావిత్రి, క్షేమంగా వెళ్ళరామ్మా. కూర్చోమ్మా.
సావిత్రి, నా జీవితం అనాథగా స్టార్ట్ అయింది. నా లైఫ్లో ఇప్పటి వరకు నాకంటూ ఎవరూ లేరు. ఈ నా ఒంటరి జీవితంలోకి అడుగు పెడుతున్న మొదటి వ్యక్తివి నువ్వు. ఆ అడుగు నా జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలి.